ఇంకా పార్ట్ 1లోనే ఉన్నావా? 2, 3 కూడా ఉన్నాయి మన ఛానల్లో, చూసేసేయి. అయితే పార్ట్ 3లో అయితే మన రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని తరపున, కొందరేమో పాండవుల తరపున ఉన్నారు కదా. ఇలా యుద్ధం స్టార్ట్ అవుతుందని స్వయంగా కృష్ణుడే ధృతరాష్ట్రుని సభకు వెళ్ళి శాంతిని అర్థిస్తాడు. కానీ దానికి వాళ్ళు నిరాకరిస్తారు. అలాంటప్పుడు యుద్ధం నిశ్చయమవుతుంది. అయితే ధర్మస్వరూపులైన పాండవులు కృష్ణుని దేవునిగా గుర్తిస్తారు, కానీ ధృతరాష్ట్రుని పుత్రులు అట్లా చేయరు. అయినా వాళ్ళ కోరిక మేరకు కృష్ణుడు యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పుకుంటాడు. కానీ స్వయంగా నేను యుద్ధాన్ని చేయను, కానీ కావాల్సినప్పుడు తన సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తాడు. ఇంకొక పక్షం వాళ్ళు స్వయంగా అతన్ని సలహాదారునిలాగా, సహాయంలాగా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధన ఏం చేస్తాడు? నాకు సైన్యం కావాలని కృష్ణుని సైన్యాన్ని ఉంచుకుంటాడు. కానీ పాండవులు అయితే స్వయంగా కృష్ణుని వాళ్ళతో ఉండమని అడుగుతారు. దానికి కృష్ణుడు కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉంటాడు. అప్పుడు యుద్ధానికి సిద్ధమై అందరూ రెడీగా ఉంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆత్రంతో తన కార్యదర్శి అయిన సంజయుని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు మనకు అసలైన భగవద్గీత మొదలవుతుంది. అస్సలు మిస్ కాకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.